ఆదివారం ఉదయం 10 గంటల టైంలో మా అమ్మాయి ఈవెంట్కి వెళ్ళింది. ఏంటి రాత్రి అయ్యేసరికి ఎంత టైంకైనా రాలేదు, స్విచ్ ఆగి ఉంది. ఇక ఇటు చుట్టుపక్కల ఎత్తుతున్నాం, ఎంత ఎత్తుకున్నా దొరకలేదు. అది తెల్లవారేసరికి ఏంటి ఫోన్ ఆన్ చేసేసరికి ఏంటి టీవీ దీంట్లో వస్తుంది, ఇక ఆన్లైన్ ఇక న్యూస్ వస్తుంది, ఇలాగ మీ పాప చనిపోయింది. వెంటనే గాజువాక ఫోన్ చేసాము మా అబ్బాయి ఫ్రెండ్స్కి. వెంటనే చేసి అక్కడ మా ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు సిఐ గారు ఎస్ఐ గారు ఫోన్ చేశారు. అమ్మని ఏం అయిందని బాబు అంటే మీ పాప చనిపోయింది చెప్పారు. వెళ్ళిన ఏంటి బాబు ఇక మీకేం తెలుసా, మీకు ఈ అమ్మాయి ఎలా చనిపోయింది అంటే మాకేం తెలియదు బాబు, మా అమ్మాయి ఇప్పుడు చనిపోతుంది, ఎందుకు చనిపోతుంది వస్తుందని చూస్తున్నాము. ఏంటి ఇలా జరగడం మాకు ఎప్పుడు తెలియదు, ఏ లవ్లు అవి లేవు బాబు అంటే మీకు డేటింగ్ యాప్ అటువంటివి ఉన్నాయి, యాప్లే ఉన్నాయంటే ఏమీ లేవు బాబు, మా అమ్మాయి అటువంటివి ఏమీ లేవు, సంబంధం కూడా చూస్తున్నాం. అలాగైతే ఎందుకు ఎవడో లవ్లే ఉంటే ఎందుకు కూర్చుంటుంది సంబంధానికి అంటే లేదు. ఇక నువ్వే ఏం చేస్తావు అంటే అయితే పేపర్ ఇవ్వండి సరే రాస్తామని చెప్పాను. ఇక లేదు మేము టైప్ చేస్తాము ఏంటి అని చెప్పేసి ఇక మా అడ్రస్ తీసుకున్నారు. తర్వాత ఇక మీరు ఏం చెప్తారంటే మాకేం తెలుస్తుంది సార్ చెప్పడానికి, మా అమ్మాయికి ఎప్పుడు ఎవడో తిరగలేదు, మా చుట్టుపక్కల ఎవడో తెలియదు ఏంటి. ఇక మా అమ్మాయి వెళ్ళింది రోజు వెళ్తుంది, ఎప్పుడప్పుడు వెళ్ళిన ఈవెంట్కి వాటికి వెళ్తుంది, డ్యూటీకి వెళ్తుంది, తిరిగి ఇంటికి వస్తుంది, మాకు ఇలాంటివి ఏం నవ్వులు తెలియదు అంటే అయితే ఇక వాళ్ళు ఏం చెప్పారంటే ఆ చుట్టుపక్కల వాడికి ఇంటి మొత్తం ఇంటి పక్కల చుట్టుపక్కల ఇరువురు అది అడిగాము ఏంటి వాళ్ళు డేటింగ్ యాప్ ద్వారా ఏంటి పరిచయం అయిందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక అది అలాగే నాకు సంతకం పెట్టి అది నాకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు ఏంటి, ఆ చుట్టుపక్కల నాకు తీసుకెళ్ళకంట ఏంటి. ఇక నేను అలా సంతకం వెళ్ళాలి సార్ డేటింగ్ యాప్ అని అంటారంటే, డేటింగ్ యాప్ ఏంటంటే పర్లేదు బాబు నేను రైటర్ సార్, రైటర్ మీరు దయచేసి మాకు న్యాయం జరుగుతుంది, నేను మన ఆన్లంటే వాడివి నీకు న్యాయం చేస్తాను చెప్పి డేటింగ్ యాప్ పర్లేదు మంచిదే అని చెప్పి నాకు సంతకం పెట్టించారు. తర్వాత మరో 2 వైట్ పేపర్లు తీసుకొని మా అడ్రస్ నా సంతకం, ఇంకో అడ్రస్ సంతకం, అలాగే మా ఫ్యామిలీ నలుగురితో సంతకాలు పెట్టించారు. కింద 2 వైట్ పేపర్లు ఉన్నాయి. బాబు ఈ వైట్ పేపర్లు దేనికంటే నాకు సిఐ గారు వస్తారు కూర్చోండి అని చెప్పారు, ఎందుకు రారు. అయితే అలాగా లాస్ట్ ప్రెస్ మీట్ అయింది, రాత్రి 11 అయిపోతుంది. సార్ సిఐ గారు లేదమ్మా ఇంకా ఎంక్వైరీ పూర్తి అవ్వలేదు, నేను పిలుస్తానులే, ఇక నీ స్టేట్మెంట్ తీసుకుంటాను, మీ స్టేట్మెంట్ తీసుకొని చెప్పి ఇప్పుడు వచ్చి తీసుకోలేదు.